కృష్ణలంక లాకప్ డెత్ కేసు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. సాయి కృష్ణ మరణం ఒక ఎత్తు, ఆ మరణం తర్వాత అతన్ని చంపి తగలబెట్టడం మరొక ఎత్తు. ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి సిఐ నాగరాజుని విచారించడానికి 8 రోజులు కస్టడీకి కోర్టు అనుమతిస్తే అందులో పెట్టిన షరతుల వ్యవహారంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసినటువంటిది నాగరాజు అయితే తనను విచారించాల్సిన అవసరం లేదు, న్యాయవాదుల సమక్షంలో విచారించాలంటాం. ఆ తర్వాత ఇటు పక్కన లాయర్లు ఇద్దరు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకోవడం. ఈలోపు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అర్జెంటుగా పోలీసులు పిటిషన్ వేశారు, కింద కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ఈ సందర్భంలో కొన్ని సంచలనాత్మకమైన విషయాలు మెన్షన్ చేశారు. కాలిన ఇనప హ్యాండ్ గొలుసు స్టేషన్ టెర్రస్ మీద ఉంటే సీజ్ చేశామన్నటువంటిది చెప్పిన తాజా సంచలనాత్మకమైన అంశం. అలాగే మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, బూడిద కూడా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కోర్టుకి చెప్పారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మరకలు గుర్తించామని కూడా చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇది కొత్త మలుపు. ఈలోపు హైకోర్టు 2 రోజులు విచారణ వాయిదా వేసింది కాబట్టి ఇప్పుడు విచారించటం లేదు.